లత గారు, దత్తాత్రేయ స్వామి వారు చెప్పిన మాట సామూహికం అనేది మీరు తూచా తప్పకుండా పాటించేస్తారు. అయితే మాకు కాల్స్ వస్తూ ఉంటే నాకు డౌట్ వచ్చింది, కుంభమేళాకి ఇవిడేంటి సామూహికంగా తీసుకెళ్లేదా ఇంకా అని. ఎప్పుడు వెళ్తున్నారు లత గారు మీరు? ఎందుకంటే కాల్స్ చాలా వస్తున్నాయి, మేము వెళ్తామండి లత గారితో అని. అందుకని నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా. అసలు వెళ్లకుండా ఉంటానా? ఎప్పుడు? ఇప్పటికీ రష్ అన్నారని ఆగాను. మాఘ పౌర్ణమికే వెళ్లాల్సింది ఆగాను. ఫిబ్రవరి 14 బయలుదేరుతాము. వెళ్ళి కుంభమేళా చూసుకున్నాం. కుంభమేళా, వారణాసి, అయోధ్య 3 అనుకుంటున్నాను. ఇంకా స్వామి అనుగ్రహం ఫని. ఎందుకు అని అంటే మళ్ళీ 144 సంవత్సరాలు వెయిట్ చేయాలి. విష్ణుమూర్తి అమృత కుండాన్ని రాక్షసుల నుంచి కాపాడుతూ తీసుకెళ్తున్నప్పుడు ఆ అమృత కుండంలోని చుక్కలు పడినవే ఈ మేళ, ఇప్పుడు జరుగుతున్న కుంభమేళ అని చెప్తారు. దేవతలు సైతము, మునులు సైతము, నాగసాధువులు సైతము వచ్చి ఈ నదిలో స్నానం చేస్తే ఎంతటి పుణ్యమో, మహా పాపాలు, గత జన్మ పాపాలు, కర్మలు తొలుగుతాయి అని మన సనాతన ధర్మం చెప్తోంది. దాంతోపాటు పునర్జన్మ కూడా ఉండదు అని కూడా చెప్తుంది. అంటే ఇలాంటి మేళాకు వెళ్ళాలంటే జన్మల అదృష్టం ఉండాలి. అదృష్టం ఉండాలంటే భగవంతుడి నుంచి పిలుపు రావాలి. వెళ్తున్నప్పుడు కూడా ఆధ్యాత్మిక భావంతో వెళ్ళాలి. చక్కగా భజనలు చేసుకుంటూ, భక్తి పాటలు పాడుకుంటూ, మంత్రజపం చేసుకుంటూ, అక్కడ అంతా కూడా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు జరుగుతూ ఉంటాయి, హోమాలు యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి ప్రయాగరాజ్లో. అక్కడ అంతా కూడా స్పిరిచువల్ ఎన్లైట్మెంట్, స్పిరిచువల్ నాలెడ్జ్, అలాగే స్పిరిచువల్ అవేకనింగ్. అప్పటి వరకు భక్తి లేని వాళ్ళకి కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత భక్తి మార్గంలోకి వచ్చేస్తారు వాళ్ళు. అందుకని ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరైనా సరే అసలు వెళ్ళాలి అనుకోవాలి. కానీ దీన్నే అదునుగా తీసుకొని చూస్తుంటే ఫ్లైట్ టికెట్లు అయితే చాలా విపరీతంగా, ఒక 50,000 60,000 అలా అయిపోతాయి సామాన్యులు వెళ్ళలేనటువంటిగా. అందుకని మన కారులో అంటే మరీ అంతా కాదు కానీ ఒక మినిమం బడ్జెట్ తోటి మనము తీసుకొని వెళ్తున్నాం. అయితే మనం ఎక్కువ మందిని తీసుకెళ్ళలేము, చాలా ఎక్కువ మందిని అయితే మనం తీసుకెళ్ళలేము పని. కొంతమందిని ఇంకొక 4 5 వరకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక కారు ఆల్రెడీ ఫుల్ అయిపోయింది మంది, ఇంకొక దాంట్లోకి 1 2 ఉన్నారు, ఇంకొక 4 అయితే మనం అకామిడేట్ చేయగలం. అంతకు మించి మనం చేయలేము. ఏమో ఆ అదృష్టం ఎవరికి ఉంటుందో చూద్దాం ఈ ఒక్క రోజు టైంలో కూడా. రైట్, ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి. సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు వెంటనే కాల్ చేస్తే కనుక చక్కగా తీసుకువెళ్తారు మీరు. మనకు ఇచ్చిన నెంబర్కి కాల్ చేస్తే తీసుకెళ్తాము.